పిల్లలు మనము ఈరోజు గుండమ్మ గుమ్మడికాయ కథ చెప్పుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉంటుంది. ఆ అవ్వకు గుండమ్మ అనే ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి పెళ్లి చేసి అవ్వ వేరే ఊరికి పంపించి ఉంటుంది. అవ్వకు కొద్ది రోజుల తర్వాత కూతురైనటువంటి గుండమ్మను చూడాలని అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంతే అవ్వ గుండమ్మ దగ్గరికి బయలుదేరింది. గుండమ్మ ఊరు చేరుకోవాలంటే అవ్వ అడవి దాటాలి, అడవి గుండా నడవాలన్నమాట. అవ్వ అడవిలో నడుస్తూ పోతుంటే ఒక పులి అడ్డం వచ్చింది. పులి వచ్చి నేను నిన్ను తినేస్తాను అంది. అవ్వ అంది, నేను ఇప్పుడు బక్కగా ఉన్నాను, ఏమి తింటావు, నీ ఆకలి తీరదు కదా. నా కూతురైనటువంటి గుండమ్మకు పిండి వంటలు బాగా వచ్చు, అవి నేను బాగా తినేసి లావుగా తయారయ్యి వస్తాను, అప్పుడు నీ ఆకలి తీరుతుంది అంటుంది. ఓ అలాగే అని పులి అంటుంది. అవ్వ బయలుదేరుతూ ఉండగా అడవిలో తోడేలు ఎదురవుతుంది. తోడేలు ఎదురయ్యి నేను నిన్ను తినేస్తాను అంటుంది. అప్పుడు అవ్వ, అరే నేను బక్కగా ఉన్నాను కదా, నీ ఆకలి ఏమి తీరుతుంది, నా కూతురు గుండమ్మ పెట్టే పిండి వంటలు తిని బాగా లావయ్యి వస్తాను, అప్పుడు తిందు కానిలే అంటుంది. నాకు తోడేలు కూడా అలాగే అని పంపిస్తుంది. అవ్వ కూతురు గుండమ్మ ఇంటికి వెళ్ళి కూతురు చేసినటువంటి గుండమ్మ చేసినటువంటి భోజనము బాగా తింటుంది. తిన్న తర్వాత అవ్వ విచారంగా ఉంటుంది. అంటే అమ్మ ఎందుకు విచారంగా ఉన్నావు అంటుంది. అంటే అవ్వ అడవిలో పులి గురించి తోడేలు గురించి చెప్పి వచ్చేటప్పుడు తిందువులే అని చెప్పాను అంటుంది. గుండమ్మ చాలా తెలివైనది, చురుకైనది కూడా. గుండమ్మ నువ్వేం భయపడకమ్మా అని చెప్పి బాగా ఆలోచించి ఒక పెద్ద గుమ్మడికాయ తెప్పిస్తుంది. అందులో గుండమ్మ కూర్చుంటే సరిపోయేమైన ఉన్నటువంటి పెద్ద గుమ్మడికాయను తెప్పిస్తుంది. గుమ్మడికాయలో అవ్వకు దారి కనపడే విధంగా కిటికీ లాంటిది ఒక చిన్న రంధ్రము చేస్తుంది. చేసి అవ్వను అందులో కూర్చోబెట్టి దొర్లిపిస్తే అవ్వ అడవి గుండా దొర్లుకుంటూ పోతూ ఉంటే తోడేలు చూసి అరే గుమ్మడికాయ దొర్లుకుంటూ పోతుంది కదా అనుకుంటుంది. కానీ అందులో అవ్వ కనిపించదు కదా, అవ్వను గుర్తించలేదు. తర్వాత కొద్దిసేపటికి పులి కూడా కనిపిస్తుంది. పులికి మాత్రం అవ్వ కనిపించదు. ఎందుకు, అవ్వ గుమ్మడికాయలో కూర్చుంది కదా, అరే గుమ్మడికాయ ఏంటి ఇలా దొర్లిపోతుంది అనుకుంటుంది, కానీ అవ్వ అనుకోదు. అలాగా అవ్వ దొర్లుకుంటూ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మడికాయలోంచి చెంగున బయటికి దూకి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పిల్లలు కథ బాగుంది కదా? ఓకే, కథ కంచికి మనం ఇంటికి.